నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో మొదటి రోజు 200 మందితో ఇంటింటి ప్రచారం చేసిన మున్సిపల్ ఎన్నికల 11వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బత్తుల అనసూయ మానస కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలి అని ప్రచారంలో భాగంగా ప్రజలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ అభ్యర్థి బత్తుల అనసూయ మానస మాట్లాడుతూ ప్రజలు కేసీఆర్ సంక్షేమ పథకాలు బాగుండే ఈ రోజు ఇంటింటికి మంచినీరు తాగుతుంది అంటే కేసీఆర్ అని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా బెల్లంపల్లి గడ్డ మీద ఎగురుతుంది. 34 వార్డులో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నాయకత్వంలో మంచి విజయం సాధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బత్తుల అనసూయ మానస మోక్షానంద్ సీనియర్ కార్యకర్తలు పాల్గొన్నారు. జై తెలంగాణ. మేము బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపాలిటీ 11వ కౌన్సిల్లో మేము ప్రచారం చేయడం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ గారు బలమైన తెలంగాణ ఉద్యమ సంకల్పం చేయడం వల్లనే ఇవాళ రోజు మనం తెలంగాణ రాష్ట్రంలో జీవిస్తున్నాము. మనందరికీ తెలిసిన విషయమే అది. తెలంగాణ స్టేట్ సాధించిన సారు మన కేసీఆర్ సారు. అయితే ఈనాటి రోజు మన కేసీఆర్ సార్ మనం దూరమైన పరిపాలన లేరని ప్రతి ప్రజానీకం కూడా ఇంటింటికి ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తున్నారంటే మాకు కేసీఆర్ సారే మళ్ళీ రావాలి, కేసీఆర్ పాలనే మేము చూడాలి అని ప్రతి ఒక్క మనిషి ఆరాటపడుతున్నారు. ఇవాళ రోజు బెల్లంపల్లి మున్సిపాలిటీలో 34 వార్డులలో కూడా బీఆర్ఎస్ పార్టీని మేము గెలిపించుకుంటాము. మా కేసీఆర్ సార్కే మేము ఈ గెలుపును అందిస్తాము. అట్లనే మా స్థానిక మాజీ శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య గారికి కూడా మేము రేపటి రోజు మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత విజయ కేతనంతో మేము దుర్గం చిన్నయ్య గారికి ఇక్కడ నుంచి 34 వార్డుల విజయాన్ని మేము అందిస్తామని 100% కూడా మేము కోరుకుంటున్నామని యువత దగ్గర నుంచి మహిళా లోకం దగ్గర నుంచి జై కేసీఆర్.